మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ టెక్నికల్ ఎగ్జామ్ పేపర్ 8 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్. మీకు టోటల్ 20 పేపర్స్ అనేది నేను చేయబోతున్నాను అండ్ ఆల్రెడీ మీకు 7 అనేది డిస్కస్ చేశాను. ప్లీజ్ గో త్రూ దెమ్ అండ్ లెట్ us see ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. జీకేలో చూసినట్లయితే ఇనీషియల్లీ గ్రాస్ ల్యాండ్స్ని ఏమంటారు అంటే పంపాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది సౌత్ ఆఫ్రికాలో చూసినట్లయితే ఎక్కువ అక్కడ ఈ గ్రాస్ ల్యాండ్స్లో ఎక్కువ ఈ పంపాస్లో కల్టివేషన్ కానీ ప్రతిదీ వాళ్ళకి ఎక్కువగా హెర్బ్స్ ప్లస్ మరియు ఇక్కడ జంతువులు అనేది అక్కడ మనం చూడవచ్చు అనమాట. ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ అంటే కోరమాండల్ కోస్ట్ని ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. ఏదైతే ఈస్ట్ సైడ్ ఉందో అదంతా కోరమాండల్ కోస్ట్ని మనం గుర్తుంచుకోవాలి. ద లార్జెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే బాక్రా నంగల్ డ్యామ్ అనేది ద లార్జెస్ట్ డ్యామ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ పాసెస్ త్రూ ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది బేరింగ్ స్ట్రైట్ నుంచి ఇది పాస్ అవుతుందని మనం తెలుసుకోవాలి. ద డైరెక్షన్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ ఈజ్ రివర్స్డ్ డ్యూ టు ద రీజన్ అంటే ఇన్ ద ఇండియన్ ఓషన్ ఈ విధంగా డైరెక్షన్ ఆఫ్ ద ఓషన్ కరెంట్స్ అనేది రివర్స్ అవుతుందన్నమాట. సో మామూలుగా డైరెక్షన్ ఆఫ్ ద ఓషన్ కరెంట్స్ ఎలా ఉంటుందంటే ఒకసారి ఈ ఇండియన్ ఓషన్ వదిలిస్తే దానివల్ల అక్కడి నుంచి వచ్చే ఈ గాలి కానీ ఈ సైక్లోన్స్ కానీ వాటి వల్ల అది రివర్స్ అవుతుందని చెప్పుకోవచ్చు. ద కంట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ అ షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అంటే క్యూబాని షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా అక్కడ షుగర్ కేన్ అనేది పండుతుందన్నమాట. ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఆఫ్ ఇండియా అంటే బ్రాకిష్ అంటే సాల్టీ అనమాట. ఇక్కడ సాల్టీ వాటర్ లేక్ అడిగాడు కాబట్టి ఒడిశాలో ఉన్న చిల్కా లేక్ అని తెలుసుకోవచ్చు. మనకి రివర్ అడిగాడంటే లూని రివర్ అనేది మనం ఆరావళి రేంజ్ నుంచి ఏదైతే వస్తుందో ఆ రివర్ రాయాల్సి ఉంటుంది, దట్ ఈస్ లూని. పాక్ స్ట్రైట్ అనేది ఇండియా మరియు శ్రీలంక మధ్యలో ఈ విధంగా కనెక్ట్ అవుతుందన్నమాట. పాక్ స్ట్రైట్ అనేది అక్కడే సేతు సముద్రం ప్రాజెక్ట్ కూడా మనం చూసినట్లయితే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్ పగోడా అనేది ఎక్కడుంది అంటే బ్లాక్ పగోడానే మనము సన్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు, కోనార్క్. సో వాటినే బ్లాక్ పగోడా కూడా అంటారు. సో అది కోనార్క్ ఒడిస్సాలో ఉందన్నమాట. ఎర్త్క్వేక్స్ అక్కర్ ఓవింగ్ టు అంటే భూకంపాలు అనేది ఈ విధంగా మూమెంట్స్ ఇన్ ద ఇంటీరియర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు. ఇంటీరియర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అప్పుడు ఈ ఎర్త్క్వేక్ అనేది రావడం జరుగుతుంది. పైప్ లైన్స్ ఇన్ కోల్డ్ కంట్రీస్ ఆఫెన్ బస్ట్ ఇన్ వింటర్ బికాస్ ఈ పైప్ లైన్స్ కోల్డ్ కంట్రీస్లో ఈ విధంగా బస్ట్ అవుతాయి. ఎందుకంటే వాటర్ అనేది అక్కడ ఫ్రీజ్ అవుతాయి కాబట్టి. ఎక్కడైతే పైప్ లైన్స్లో ఫుల్గా వాటర్ ఉంటుందో అక్కడ చల్లగా అయిపోయి దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయి ఫ్రీజ్ అయిన తర్వాత సో ఆ పైప్ లైన్స్ అనేది బర్స్ట్ కావడం జరుగుతుందన్నమాట. వెన్ ఏ బాడీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఎర్త్ టు మూన్, భూమి నుంచి ఎర్త్కి తీసుకెళ్తే వాటి వెయిట్ ఏమవుతుందంటే 1/6 అయిపోతుంది అనమాట. ఇక్కడ 6 kgs ఉండేది అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే అది కాస్త 1 kg అయిపోతుంది అనమాట. బట్ మాస్ అనేది మాత్రము రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. వెయిట్ అనేది చేంజ్ అవుతుంది బట్ నాట్ ద మాస్ అని చెప్పొచ్చు. ఈ మిరేజ్ అక్కర్స్ బికాజ్ ఆఫ్ మిరేజ్ అనేది ఎందుకు ఈ విధంగా రావడం జరుగుతుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ బై లేయర్స్ ఆఫ్ ఎయిర్ అనమాట. సో అది మిరేజ్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ మిరేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపలే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్లో మనం చూడవచ్చు అనమాట. అటామిక్ పవర్ ప్లాంట్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అంటే ఈ అటామిక్ పవర్ ప్లాంట్ అనేది దేని మీద ఆధారపడి పనిచేస్తుందంటే ఫిజన్ మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. అదే హైడ్రోజన్ బాంబు కానీ సన్ కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు, FUSION. అటామిక్ పవర్ ప్లాంట్ మాత్రము ఫిజన్ మీద పని చేస్తుంది. బోలోమీటర్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే టెంపరేచర్ మెజర్ చేయడానికి బోలోమీటర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ATM అబ్రివేషన్ అడిగాడు.
ఇది ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ అని ఉంది, సో ఇది ఆటోమేటిక్ లేదా ఆటోమేటెడ్ అని వస్తుంది. సో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అనమాట. ఏ పర్సన్ ఈజ్ హర్ట్ ఆన్ కికింగ్ ఏ స్టోన్ డ్యూ టు అంటే ఏదన్నా ఒక స్టోన్ని మనము కిక్ చేసామంటే తనకి తగులుతుంది అనమాట. ఎందుకంటే ఆ స్టోన్కి కొద్దిగా వెయిట్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి నువ్వు కిక్ చేసినప్పుడు అది నీకు ప్రెషర్ అనేది దాని మీద పడుతుంది, కాలు మీద, నీకు ఆ రియాక్షన్ తోటి తగులుతుంది అనమాట. ద ఫ్యూజ్ ఇన్ ప్యూర్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ మెల్ట్స్ వెన్ దెర్ ఈజ్ ఏ హై రైజ్ ఇన్ కరెంట్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద ఫ్యూజ్ ఇన్ ప్యూర్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ కరెంట్లో ఏమవుతుందంటే మెల్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వెన్ దెర్ ఈజ్ ఎ హై రైజ్ ఇన్ కరెంట్, ఎక్కువగా కరెంట్ రైజ్ అన్నప్పుడు ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాంటిలివర్ బీమ్ అంటే బ్రిడ్జ్ అని మనం తెలుసుకోవచ్చు. వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ క్యాంటిలివర్ బీమ్కి ఏదైనా ఎగ్జాంపుల్ అంటే బ్రిడ్జ్ అనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కుక్ రైస్ అట్ ద టాప్ ఆఫ్ మౌంటైన్ అనమాట. చాలా డిఫికల్టీ అనమాట కుకింగ్ రైస్ అని చెప్పుకోవచ్చు అట్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్స్. నెక్స్ట్ ఏంటంటే ఏ డైనమో ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. ఈ డైనమో అనేది సైకిల్లో ఫిట్ అవుతుంది. అక్కడ ఇంతవరకు అయితే టైర్ అనేది తిరుగుతుందో అంతవరకు ఆ డైనమో రొటేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఏ సోప్ బబుల్ షోస్ కలర్స్ వెన్ ఇల్యూమినేటెడ్ విత్ వైట్ లైట్, దిస్ ఈజ్ డ్యూ టు ఇంటర్ఫియరెన్స్ అనమాట. ఒక సోప్ బబుల్ అనేది ఈ విధంగా చూసినట్లయితే బబుల్ షో చేస్తుంది అనమాట వెన్ ఇల్యూమినేటెడ్ విత్ వైట్ లైట్. ఎప్పుడైతే వైట్ లైట్ అనేది దాని మీద పడుతుందో ఆ విధంగా మనకి ఈ విధంగా కలర్స్ ఇండికేట్ చేస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద లైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకే మనం సోప్ బబుల్స్ అనేది ఒకసారిగా మనము గాల్లో చూసినట్లయితే డిఫరెంట్ కలర్స్ వస్తుంది అనమాట. దట్ ఈస్ డ్యూ టు ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద లైట్ అనమాట. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు సీ ద డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద ఎర్త్ అంటే ఏవైతే డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో భూమి మీద చూడడానికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయడం జరుగుతుందంటే టెరెస్ట్రియల్ టెలిస్కోప్ అని చెప్పుకోవచ్చు. ఇది లాంగ్ రేంజ్ డిస్టెన్స్లో ఉండే ఆబ్జెక్ట్స్ని చూడడానికి ఈజీగా ఈ టెరెస్ట్రియల్ టెలిస్కోప్ అనేది హెల్ప్ అవుతుంది. ఆస్ట్రానమికల్ అనేది ఏదైతే స్పేస్లో ఉన్నాయో ఆస్ట్రానమీలో ఉండేటివి చూడడానికి యూజ్ అవుతుంది. కాంపౌండ్ మైక్రోస్కోప్, సింపుల్ మైక్రోస్కోప్ అనేది మాత్రం కాదు. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిజల్ట్ ఇన్, ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ ఇన్ సీ లెవెల్ పెరిగిపోతుందన్నమాట. గ్లోబల్ వార్మింగ్ వల్ల చేంజ్ ఇన్ క్రాప్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది. చేంజ్ ఇన్ కోస్ట్ లైన్, ఆబ్వియస్లీ ఒక్కసారి నీళ్ళు రావడం వల్ల కోస్ట్ లైన్ కాస్త తగ్గిపోతుందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిక్విడ్స్ హ్యాస్ ద లీస్ట్ డెన్సిటీ, ఇక్కడ మనం చూసినట్లయితే తక్కువ డెన్సిటీ దేనికి ఉందంటే పెట్రోల్కి ఉందన్నమాట. పెట్రోల్ అనేది చాలా లీస్ట్ డెన్సిటీ అని మనం తెలుసుకోవచ్చు. అందుకే అది ఎక్కువ డిఫ్యూజన్ కూడా రేట్ చూడొచ్చు మనము. పర్సంటేజ్ ఆఫ్ లెడ్ ఇన్ లెడ్ పెన్సిల్స్ ఎంత ఉంటుందిరా లెడ్ అనేది లెడ్ పెన్సిల్ అంటే 0% ఉంటుందన్నమాట. అక్కడ ఉండేది మనకి గ్రాఫైట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాటర్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ ఎక్స్టింగ్విషింగ్ ఫైర్ కాజ్డ్ బై పెట్రోల్ బికాస్ వాటర్ తోటి మనము ఈ పెట్రోల్ మీద వేయడం వల్ల ఏం యూజ్ ఉండదన్నమాట. వాటర్ అండ్ పెట్రోల్ ఆర్ ఇమిసిబుల్ విత్ ఈచ్ అదర్ అండ్ పెట్రోల్ విచ్ ఫార్మ్స్ ద అప్పర్ లేయర్ కంటిన్యూస్ టు బర్న్ అనమాట. సో ఒక్కసారి నువ్వు వాటర్ వేసినా కూడా ఆ పెట్రోల్ అనేది అప్పర్ లేయర్లో బర్న్ అవుతుందన్నమాట. సో దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. సో కాబట్టి వాటర్ కాదు యూజ్ చేయాల్సింది మనము, వీ హ్యావ్ టు యూజ్ వాట్, వీ హ్యావ్ టు యూజ్ AFFF సొల్యూషన్ అనమాట, లేదా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ చూడాలి. హీలియం గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్యాస్ బెలూన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ బికాస్ ఇట్ ఈజ్ నాన్ కంబస్టిబుల్ అనమాట. ఈ హీలియం గ్యాస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ గ్యాస్ బెలూన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ బికాస్ ఇట్ ఈజ్ నాన్ కంబస్టిబుల్ అనమాట. హైడ్రోజన్ కాకుండా హీలియం యూజ్ చేయాల్సింది, ఎందుకంటే అది కంబస్టిబుల్ కాదనమాట. అందుకనే మనం హీలియం అనేది యూజ్ చేయాలా ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది తొందరగా కంబస్ అయిపోతుంది అనమాట, అంటే పేలిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద గ్యాస్ యూజ్డ్ ఇన్ ద ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఏదన్నా ఫ్రూట్స్ని ఆర్టిఫిషియల్గా మాగబెట్టాలంటే దానికి మనము ఈథైలిన్ అనేది వాడాలి. మిగతా మీథేన్ అనేది బయోగ్యాస్, బ్యూటెన్ అనేది ఎల్పిజి సిలిండర్లో ఉంటుంది, అసిటలిన్ అనేది వెల్డింగ్ షాప్లలో వాడతారనమాట. రూబీ అండ్ సఫైర్ ఆర్ ఆక్సైడ్స్ ఆఫ్, ఈ రూబీ అండ్ సఫైర్ అనేది ఇవన్నీ ఆక్సైడ్స్ అనమాట.
దేని యొక్క ఆక్సైడ్స్ అంటే అల్యూమినియం యొక్క ఆక్సైడ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ద గ్యాస్ విచ్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ అట్ ద లోయెస్ట్ టెంపరేచర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటే ఇక్కడ ద గ్యాస్ విచ్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ అట్ ద లోయెస్ట్ టెంపరేచర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటే హైడ్రోజన్ అనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే ద గ్యాస్ అనేది ఈ విధంగా లిక్విడ్ ఫామ్లోకి అట్ ద లోయెస్ట్ టెంపరేచర్ హైడ్రోజన్ ప్రజెన్స్లోనే ఇది విధంగా జరుగుతుంది అనమాట. సో అట్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఏమవుతుందంటే ఈ విధంగా గ్యాస్ అనేది హైడ్రోజన్ అనేది లిక్విడ్ కావడం జరుగుతుంది. గన్ పౌడర్ కన్సిస్ట్ ఆఫ్, ఈ గన్ పౌడర్లో ఏముంటాయంటే నైట్రైట్ సల్ఫర్ అండ్ చార్కోల్ అనేది రెండు ఉంటాయన్నమాట. ట్రైనైట్రైటోలిన్ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ అనమాట, ఎక్స్ప్లోజివ్స్ అని చెప్పుకోవచ్చు. గన్ పౌడర్లో మాత్రము నైట్రేట్ సల్ఫరు మరియు చార్కోల్ రెండు మిక్చర్ అయి ఉంటాయన్నమాట. ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మోడరేటర్. గ్రాఫైట్ని ఈ న్యూక్లియర్ రియాక్టర్లో యాజ్ ఏ మోడరేటర్గా యూజ్ చేయడం జరుగుతుంది. సీ వాటర్ కెన్ బి ప్యూరిఫైడ్ బై ద ప్రాసెస్ ఆఫ్, మనము సీ వాటర్ అనేది ఏ విధంగా ప్యూరిఫై చేయొచ్చు అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ డిస్టిలేషన్ పద్ధతి ద్వారా ఈ విధంగా ప్యూరిఫై అనేది చేయొచ్చు అనమాట. డిటర్జెంట్స్ క్లీన్ సర్ఫేసెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అంటే ఈ డిటర్జెంట్స్ ఉన్నాయా, ఇవి క్లీన్ సర్ఫేసెస్ని ఏ విధంగా క్లీన్ చేస్తాయి అంటే అది యాజ్ ఏ సర్ఫేస్ టెన్షన్ ప్రిన్సిపల్ ప్రకారమే ఈ డిటర్జెంట్స్ అనేది మొత్తం అన్ని క్లీన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద కాంపౌండ్ విచ్ హైడ్రోజన్ డస్ నాట్ యాడ్ ఇస్, ఇక్కడ టెట్రాఫినైల్ ఇథైలిన్ అనేది చూసినట్లయితే హైడ్రోజన్ అనేది యాడ్ కాదు అని చెప్పి, సో ఇక్కడ టెట్రాఫినైల్ ఇథైలిన్లో ఈ విధంగా హైడ్రోజన్ అనేది యాడ్ కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అమ్మోనియా అనేది ఈజ్ ఏ మిక్చర్, వేటి యొక్క మిక్చర్ అంటే అల్యూమినియం పౌడర్ మరియు అమ్మోనియం నైట్రేట్, అప్పుడే ఈ అమ్మోనియా అనేది మిక్చర్ అవుతుంది. అమ్మోనియం నైట్రేట్ మరియు అల్యూమినియం పౌడర్ అనమాట. విచ్ గ్యాస్ డజంట్ ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే ఏ గ్యాసు విచ్ విల్ నాట్ ఫార్మ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే హీలియం అనమాట. హీలియం అనేది అట్మాస్ఫియర్లో పార్ట్ కాదు అని చెప్పుకోవచ్చు. ద ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ అటామిక్ రియాక్టర్ అంటే ఏ ఫ్యూయల్ అటామిక్ రియాక్టర్లో యూజ్ చేస్తారంటే యూరేనియం అనేది ఈ విధంగా అటామిక్ రియాక్టర్లో యూజ్ చేస్తారని తెలుసుకోవచ్చు అనమాట. యాజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని మనం చూసినట్లయితే యూరేనియం అనమాట. వైట్ కోల్ ఈజ్ ఏ హైడ్రో ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైట్ కోల్ అనేది వన్ టైప్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ మెటీరియల్గా గుర్తుంచుకోవాలి. ద మేజర్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ గోబర్ గ్యాస్ ఏంటంటే అంటే మీథేన్ అని మనకు తెలుసు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 12 men ఆర్ 18 women, దాన్ని మనం 12 m = 18 women ఎన్ని రోజులు చేస్తారు, 14 daysలో చేస్తారనమాట. కింద చూడండి ఆన్సర్లలో ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు M1 ఎంత, 12 men అయినా తీసుకోవచ్చు, 18 women అయినా తీసుకోవచ్చు. D1 ఎంత, 14 days. హౌ మెనీ డేస్ 8 men and 16 women అంటే ఇలాంటి క్వశ్చన్ చాలా చేయడం జరిగింది. 8 men + 16 women ఎన్ని రోజుల్లో చేస్తా అంటారు. ఇక్కడ మనము 2 men = 3 women అని తెలుసుకోవచ్చు, ఎందుకంటే 6 2s 6 3s అనమాట. అప్పుడు వెళ్ళిపోతే 2 men = 3 womenకి సమానం అవుతుంది. అక్కడ 8 menలలో ఈ విధంగా 4 × 2 అంటే 12 women అని రాసుకోవచ్చు, ప్లస్ 16 women అని రాసుకోవచ్చు. హౌ మెనీ డేస్ అంటే టోటల్ 28 women ఎన్ని రోజుల్లో చేస్తారని కనుక్కోవాలి. సో మనకి M1 అనేది 18 women తీసుకుంటే M2 ఇట్లా D1 అనేది 14 days తీసుకుంటే M2 అనేది 28 women × x అంటే x = 9 days రావడం జరుగుతుంది. యాజ్ పర్ ద ఫార్ములా M1 D1 = M2 D2. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 articles ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 articles అనమాట. సో ఈ విధంగా మనకి CP ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు SP ఆఫ్ 12 అంటే సో CP/SP ఈజ్ ఈక్వల్ టు 12/16 ప్రకారం వీ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్. పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత అంటే 1/3 × 100 అంటే ఓవరాల్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది గ్రేటర్ కాబట్టి 1 ప్రాఫిట్ ఓవర్ కాస్ట్ ప్రైస్ అంటే 1/3 × 100 అని మనం చేసుకోవచ్చు. సో 33 1/3 ఈజ్ ద ప్రాఫిట్ అనమాట. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 600 square meters. ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ అనేది ఎంత అంటే 600 square meters అనమాట. ద రేషియో ఆఫ్ ఇట్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఈజ్ అంటే ఇక్కడ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ రేషియో అనేది 3:2 500 perimeter అన్నాడు. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ 3x × 2x అనుకుంటే 6x² = 600 అనేది స్క్వేర్ మీటర్స్ అనమాట. సో దాని ప్రకారం x = 10 రావడం జరుగుతుంది. అంటే 30 × 20 అనేది లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. సో 2 × L + B అంటే 100 meters అనేది ఈ పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 2 × L + B కాబట్టి ఈజీగా మనకి 100 meters రావడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ 40 మార్కులు రావడం జరుగుతుంది అండ్ ఫెయిల్స్ బై 40
మార్క్స్ ఇఫ్ పాస్ పర్సెంట్ 20%. సో ఓవరాల్ ఏంటంటే అతనికి 40 మార్కులు వస్తాయి, అతను 40 మార్కులు ఫెయిల్ అయిపోతాడు అనమాట. అంటే 80 మార్కులు వస్తే పాస్ అయిపోయింది. ఎంత పర్సెంటేజ్ అంటే 20% అనేది 80 మార్కులు అంటే 100% ఎంతరా అంటే 400 మార్క్స్ అని ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ 6:3 ఈజ్ ఈక్వల్ టు x:4 అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటే x ఈక్వల్ టు 8 అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ అనేది 6 సెంటీమీటర్స్, దెన్ ఇట్స్ ఏరియా విల్ బి అన్నాడు. డయాగనల్ అనేది √2 × a ఈజ్ ఈక్వల్ టు 6 అయితే దాని ప్రకారం ఈజీగా స్క్వేర్ సెంటీమీటర్ అనేది 18 అనమాట. సో ఆ విధంగా మనము చేసుకోవచ్చు. ద ఫాదర్ 5 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ ఆఫ్టర్ 5 years బికమ్ 3 times ఫైండ్ ద సన్ ప్రజెంట్ ఏజ్. సో దీని ప్రకారము ఫాదర్ అండ్ సన్ చూసినట్లయితే ఫాదరు 5 times, సన్ 1 time అయితే సో 5 years తర్వాత 3 times అవుతుందన్నమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈ విధంగా మనము రేషియోస్ అనేది పైన కింద డిఫరెన్స్ చూసినట్లయితే 4, 5కి 1కి, కింద 3కి 2కి 2 అనమాట. సో అప్పుడు కిందది పైంది కిందికి మల్టిప్లికేషన్ చేసినట్లయితే 10:2, 12:4 అనేది రావడం జరుగుతుంది. దాని ప్రకారము 2 ఇంక్రీజ్ అనేది ఎంతకు సమానం అంటే 5కి సమానం కాబట్టి 1 ఇంక్రీజ్ 5/2 కాబట్టి సో ఇక్కడ సన్ ప్రజెంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి ప్రజెంట్ ఏజ్ అనేది సన్స్ 5 years రావడం జరుగుతుంది, ఫాదర్ 25 years వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద హౌ యూ హ్యావ్ టు వాల్యూ అనేది. ఒకవేళ ఆఫ్టర్ 5 years అడిగితే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ ఏంటంటే ద 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎలా రేషియోలు ఉన్నాయంటే 3:2 అనమాట. ద సమ్ ఆఫ్ దీస్ 2 సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే 180 degrees కాబట్టి ఒకటి 3x అనుకుంటే ఇంకో 2x అనుకుంటే సో టోటల్ 5x ఈక్వల్ టు 180 అయితే x ఈక్వల్ టు 36 అనమాట. అప్పుడు ఈజీగా మనము 3x అంటే 108 degrees, 2x అంటే 72 degrees అనేది రావడం జరుగుతుంది. సో బిగ్గెస్ట్ అడిగాడు కాబట్టి 108 degrees అనేది బిగ్గెస్ట్ అనమాట. నెక్స్ట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. ఇక్కడ 42ని 7 6 42 చేయొచ్చు, 7 6 యాడ్ చేస్తే -13 అనేది రావడం జరుగుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 7 6 42 కాబట్టి ఈజీగా ఫాలో అవుతుంది. కాబట్టి x ఈక్వల్ టు 7 and 6 ఆర్ ద వాల్యూస్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ log x/3 ఈజ్ ఈక్వల్ టు -2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. సో దీని ప్రకారం చేస్తే log x/3 ఈజ్ ఈక్వల్ టు -2 అయితే x అనేది 3 to the power of -2 అయిపోతుంది, x ఈక్వల్ టు 1/3² అవుతుంది. 1/9 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్. సో ఆ విధంగా క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ దిస్ పేపర్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ అనలైజింగ్ ద హోల్. మీరు చూడండి ఫస్ట్ నుంచి 8 వరకు యూ విల్ రియలీ ఎంజాయ్ ఆల్ దీస్ వీడియోస్. సో ఐ హోప్ దిస్ విల్ బీ బెనిఫిటెడ్. Thank you guys. Have a good day. Have a great life. So I want you guys to share it to your friends also. Thank you.